తెలంగాణ దోస్ 2026 సంబంధించి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల సీట్ అలాట్‌మెంట్ అయింది. నేను జాయిన్ అయినా. నాకు కాలేజ్ నచ్చలేదు. కోర్స్ నచ్చలేదు. నేను స్పెషల్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా. వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి? స్పెషల్ ఫేజ్ లోపల ఎట్లా పార్టిసిపేట్ చేయాలి? అని చెప్పి చాలామంది చాలా మెసేజెస్ అయితే పెడుతున్నారు. సో, వాళ్ళకి సంబంధించిన వీడియో ఇది. సో, నేను ఈ వీడియో లోపల డీటెయిల్‌గా స్పెషల్ ఫేజ్ లోపల ఆల్రెడీ జాయిన్ అయినోళ్ళు ఎట్లా పార్టిసిపేట్ చేయాలని చెప్పి చెప్తా. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే నీకు క్లారిటీగా అర్థమవుతది. అండ్ కొన్ని ఇంపార్టెంట్ విషయాలని చెప్తా. ఓకేనా? సో, ఎవరెవరు స్పెషల్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేయొద్దు అని చెప్పి. సో, అదొకసారి ఆలోచించుకొని, చూసుకొని అండ్ ఈ వీడియో చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతది. చూసి ఆలోచించుకొని ఒక డెసిషన్ తీసుకొని స్పెషల్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేయండి. సో, పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకుంటా అని చెప్పి అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఓకేనా? సో, వెన్ కమ్స్ టు స్పెషల్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేసే ముందు మీరు మెయిన్‌గా తెలుసుకోవాల్సింది ఏంటిదంటే ఫేజ్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. ఫేజ్ 2 అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫేజ్ 3 కూడా కంప్లీట్ అయిపోయింది. సో, ఇప్పుడు మనకు టాప్ కాలేజ్ లోపల ఓకేనా? మీరనుకునే టాప్ కోర్సెస్ లోపల సీట్స్ అనేది ఉండేయన్నట్టు. ఓకేనా? సో, కాబట్టి ఏందంటే స్పెషల్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేసే ముందే ఆలోచించుకోర్రి. మీ సీట్‌ని క్యాన్సెల్ చేసుకోవాలా? వద్దా? అని చెప్పి. మీరు స్పెషల్ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేయాలంటే సీట్‌ని క్యాన్సెల్ చేసుకోవాల్సి ఉంటది. సో, మీరనుకున్న కాలేజ్ లోపల, మీరనుకున్న కోర్సెస్ లోపల సీట్లనేది ఉండకపోవచ్చు. మీకు స్పెషల్ ఫేజ్ లోపల సీట్ రాకపోవడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, కాబట్టి ఆలోచించుకొని ఒక డెసిషన్ తీసుకోర్రి. నాకు ఫేజ్ 1లో వచ్చింది, ఫేజ్ 2లో వచ్చింది, ఫేజ్ 3లో సీట్ వచ్చింది. ఈ స్పెషల్ ఫేజ్‌లో ఎందుకు సీట్ రాదు అని చెప్పి అనుకోకుర్రి. ఎందుకంటే స్పెషల్ ఫేజ్ లోపల సీట్లు రానోళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఓకేనా? సో, ఎంత మంచి ర్యాంక్ వచ్చినా సరే నీకు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో సీట్ వచ్చినా సరే స్పెషల్ ఫేజ్ లోపల సీట్ రానోళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఎందుకు గదా! అంటే వెబ్ ఆప్షన్‌లు తక్కువ ఇవ్వడం వల్ల. ఓకేనా? నాకు ఆ కాలేజే గావాలని జెప్పి పర్టిక్యులర్‌గా ఆ కాలేజ్ వెబ్ ఆప్షన్ పెట్టే కూర్చొనుంటరన్నట్టు. నాకు పర్టిక్యులర్‌గా అదే కోర్స్ గావాలని జెప్పి ఉంటారన్నట్టు. సో, అట్లాంటి సిట్యుయేషన్ లోపల సీట్లు రావు. కాబట్టి స్పెషల్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేసే ముందే మీకు ఎన్ని మార్కులున్నయి అని జెప్పి చూసుకోర్రి. మీకు ఎంత మంచి మార్కులున్నా కూడా స్పెషల్ ఫేజ్ లోపల సీట్ రాకపోవచ్చు. ఓకేనా? ఇఫ్ మీకు ఎన్ని మార్కులున్నా గూడా ఆ కాలేజ్ లోపల సీటు లేకపోతే. ఓకేనా? సో, మీకు ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీకు ఎన్ని మార్కులున్నాయో చూసుకోర్రి. ఆఫ్టర్ థట్ మీరనుకున్న కాలేజ్ లోపల సీట్లున్నాయా లేదా చూసుకోర్రి. ఆఫ్టర్ థట్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. అండ్ ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై జేయర్రి. ఓకేనా? సో, ఇది నా సైడ్ నుండి నేనిచ్చే అడ్వైసు. అండ్ నేను స్పెషల్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా. ఎట్లా పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి చెప్తా డీటెయిల్‌గా. సో, మన అనాలిసిస్ ట్యూటర్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. చాలా మంది బ్రో ఓకేనా? మన వీడియో చూసే 70% ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళే ఉంటున్నారు. 70-80% ఆఫ్ ద పీపుల్. అంటే ప్రతి 1000 వ్యూస్ లోపల ఓకేనా? సో, ప్రతి 1000 వ్యూస్ లోపల మనోళ్ళు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు ఉంటున్నారు. ఓకేనా? సో, సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు 700కెళ్ళి 800 మంది స్టూడెంట్స్ వీడియోస్ అనేది చూస్తున్నారన్నట్టు. ఓకేనా? సో, హోప్ యూ అండర్‌స్టాండ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నా. సో, ఇంత ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ చేసిన తర్వాత కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దానికి నేనేం జేయలేను. సో, మస్తయితే ఎఫర్ట్స్ పెడుతున్నా. అండ్ ఈ టైంలో గూడా అంటే మీకు టైమ్ టు టైమ్ అప్డేట్స్ అనేది అస్సలే మిస్ చేస్తలేను. ఈవెన్ స్పెషల్ ఫేస్ వచ్చినా గూడా నాకు వ్యూస్ అనేది తక్కువొచ్చినా, 1000 వ్యూస్ వచ్చినా, 1500 వ్యూస్ వచ్చినా, ఎన్ని వ్యూస్ వచ్చినా నేను వీడియోస్ చేస్తున్నా. ఎందుకు గదా! అంటే ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయాలి గాబట్టి. ఓకేనా? సో, ఇట్లా పలానా యూట్యూబ్ ఛానెల్ ఉన్నది అనాలిసిస్ ట్యూటర్ అని చెప్పి ఆయన మంచి అప్డేట్స్ ఇస్తారు అని చెప్పి మీరు వేరే వాళ్ళకి కూడా చెప్తారు అనే ఒక కాన్సెప్ట్ తోటి నేను తక్కువ వ్యూస్ వచ్చినా చెప్తున్నా. ఈ వచ్చే 1000, 1500 వ్యూస్‌లో కూడా ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద పీపుల్, 90% ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళే ఉంటున్నారు. సో, ఇట్స్ అప్ టు యూ కానీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అని చెప్పి నేనైతే ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నా. అండ్ మనకి స్పెషల్ ఫేజ్‌కి సంబంధించి వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి 27థ్ దాకా టైం అయితే ఉంది. సో, కొత్త అప్లికేషన్స్ 26 దాకా టైం అయితే ఉందన్నట్టు. ఓకేనా? సో, 26థ్ జులై 2026 దాకా మనకు టైం అయితే ఉంది. కొత్తగా అప్లికేషన్స్ చేసుకోవడానికి. అండ్ 27థ్ జులై 2026 దాకా టైం అయితే ఉంది. వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి స్పెషల్ ఫేజ్ లోపల.
సో, మీరు స్పెషల్ ఫేస్ లోపల పార్టిసిపేట్ జేయాలంటే మీకొచ్చిన సీట్ ఫేజ్ 1 సీటా అది, లేకపోతే ఫేజ్ 2 సీటా, లేకపోతే ఫేజ్ 3 సీటా, ఈ సీట్ అనేది క్యాన్సల్ చేసుకున్నప్పుడు మాత్రమే స్పెషల్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ జేయడానికి ఎలిజిబుల్ అయితారన్నట్టు. ఓకేనా? సో, ఈ సీట్‌ని మీరు క్యాన్సల్ చేసుకునేటప్పుడు నేను ఇందాక చెప్పినా గదా! డెఫినిట్‌గా మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా చెక్ చేసుకోర్రి. అండ్ మంచి మార్కులున్నాయి అండ్ మీరు అనుకున్న కాలేజ్ లోపల, మీరు అనుకున్న కోర్సెస్ లోపల సీట్లున్నాయి అన్నప్పుడు మాత్రమే సీట్‌ని క్యాన్సల్ చేసుకోర్రి. ఎందుకంటే ఇది స్పెషల్ ఫేజ్, ఫైనల్ ఫేజ్ కాబట్టి. ఓకేనా? సో, నేను ఆల్రెడీ టెస్ట్ చేషిన. సో, 2025 లోపల ఈ టెస్ట్ చేషిన నేను. అండ్ 26లో గూడా టెస్ట్ చేషిన. ఓకేనా? సో, ఎట్లా ఉంటది ప్రాసెస్ అని చెప్తా నేను. సో, సీట్ క్యాన్సలేషన్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడం అయితే ఉంటదన్నట్టు. సో, సీట్ క్యాన్సలేషన్ చేసుకోవాలనుకుంటే మనకొక ఓటీపీ వస్తదన్నట్టు. ఓకేనా? టీసీ ఓటీపీ అని జెప్పి. సో, ఈ టీసీ ఓటీపీ అనేది మనకేదైతే కాలేజ్ లోపల అలాట్ అయితదో, ఫేజ్ 1 కాలేజు, లేకపోతే ఫేజ్ 2 కాలేజు, లేకపోతే ఫేజ్ 3 కాలేజ్, ఏ కాలేజ్‌లో అయితే సీట్ అలాట్ అయితదో ఆ కాలేజ్ లోపల మనం ఏం జేయాల్సుంటది గదా! అంటే టీసీ ఓటీపీ చెప్పాలె. ఓకేనా? టీసీ ఓటీపీ చెప్తే మన సీట్ అనేది క్యాన్సల్ చేస్తారన్నట్టు. సో, సీట్ క్యాన్సలేషన్ తర్వాత మనం ఏం జేయాల్సుంటది అంటే మళ్ళా ఫీ పేమెంట్ జేయాలె. ఫీ పేమెంట్ జేస్తే మనకు అదే ఐడీ మీద కొత్త పిన్ వస్తదన్నట్టు. ఐడీ సేమే ఉంటది. కానీ మనకు కొత్త పిన్ అనేది వస్తదన్నట్టు ఆఫ్టర్ ఫీ పేమెంట్. దాన్ని బేస్ చేసుకొని మనం వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవాల్సుంటది. ఓకేనా? సో, ఓల్డ్ ఐడీని యూజ్ చేసుకొని మనం ఓల్డ్ పిన్‌ని ఇస్తే ఏమైతది గదా! అంటే మనకిట్లా వస్తది. యూ హావ్ బీన్ ఇష్యూడ్ టీసీ మేక్ పేమెంట్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ అని జెప్పి. ఓకేనా? సో, మీకు టీసీ అనేది ఇష్యూ అయింది. మీరు వెబ్ ఆప్షన్‌లు ఇవ్వాలంటే ఓకేనా? పేమెంట్ జేయాలి అని జెప్పి మనకిట్లా ఒక పాపప్ అని వస్తదన్నట్టు. వెబ్ ఆప్షన్‌లు ఓపెన్ కావు. ఓకేనా? సో, ఇప్పుడు మీరేం జేయాల్సుంటది గదా! అంటే ఏదైతే ప్రీవియస్ దోస్త్ ఐడీ ఉంటదో, ప్రీవియస్ దోస్త్ ఐడీని యూజ్ చేసుకొని ఫీ పేమెంట్ చేయాలె. ఫీ పేమెంట్ చేస్తే మనకు వెబ్ ఆప్షన్ అనేది ఓపెన్ అయితాయన్నట్టు. సో, ఫీ పేమెంట్ మరి ఎట్లా జేయాలి అంటే ఇది అఫీషియల్ వెబ్‌సైట్. ఓకేనా? సో, ఈ అఫీషియల్ వెబ్‌సైట్ లోపల మనం ఇక్కడ చూసుకుంటే, మనకిక్కడ ఫీ పేమెంట్ అని ఉంటదన్నట్టు. సో, ఫీ పేమెంట్ కాడికి పోయి మనకి ఏదైతే ఐడీ ఉంటదో మన ఐడీనిచ్చి ఫీ పేమెంట్‌ని కంప్లీట్ చేసుకోవాలి. సో, ఆఫ్టర్ థట్ మనకు వెబ్ ఆప్షన్ అనేది ఓపెన్ అయితాయన్నట్టు. ఓకేనా? సో, మీరిక్కడ చూస్తే ఈ దోస్త్ ఐడీని మీరు చూడుర్రి. అబ్జర్వ్ చేయుర్రి. ఓకేనా? సో, ఇది నేను లాస్ట్ ఇయర్ మన సబ్‌స్క్రైబర్ మన సబ్‌స్క్రైబర్ ఒకరుంటే వాళ్ళది నేనే చేసినన్నట్టు. ఓకేనా? ఈ ఇయర్ చేసింది కూడా చూపెడతా. సో, 131 ఓకేనా? లాస్ట్‌కి 131 ఉంది. 42131 ఓకేనా? సో, 42131 మీరిక్కడ చూసుకోవచ్చు. 42131 తోటే లాగిన్ అయినాం. సో, లాగిన్ కావడానికి నువ్వు ఎలిజిబుల్ కాదు. మళ్ళా ఫీ పేమెంట్ చేయి అన్నది. ఓకేనా? సో, తర్వాత నేనేం చేసినా కదంటే ఫీ పేమెంట్ చేసినా. ఓకేనా? సో, 42131 సో, లాగిన్ అయిందన్నట్టు ఫీ పేమెంట్ తర్వాత. లాగిన్ అయిన తర్వాత మరి వెబ్ ఆప్షన్‌లు ఓపెన్ అయినాయా అంటే ఓపెన్ అయినాయి. ఓకేనా? సో, 42131 ఓకేనా? సో, ఆఫ్టర్ థట్ మనం ఇక్కడ చూసుకుంటే ఫీ పేమెంట్ చేసిన ట్రాన్సాక్షన్ అది ఉంటదన్నట్టు. అండ్ ఇక్కడ మనం క్లిక్ హియర్ ఫర్ వెబ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసి మనం వెబ్ ఆప్షన్స్ అయితే ఇయ్యొచ్చన్నట్టు. ఓకేనా? సో, 42131 ఇక్కడ మీరు చూసుకోవచ్చు 42131 అని చెప్పి. ఓకేనా? సో, నేను ఇక్కడ కాలేజ్ కూడా సెలెక్ట్ చేసిన. సో, కాలేజ్‌లు కూడా సెలెక్ట్ అయిపోయినాయి. వెబ్ ఆప్షన్‌లు కూడా సెలెక్ట్ అయిపోయానన్నట్టు. మనకిక్కడ వేకెన్సీస్ కూడా చూపెడుతుంది వెబ్ ఆప్షన్‌లు పెట్టేటప్పుడు ఎన్నున్నాయని చెప్పి. 42131 అని చెప్పి. ఓకేనా? ఐడీ చూసుకోరు మీరు. ఐడీ సేమ్ ఐడీ మీదనే వెబ్ ఆప్షన్‌లు ఓపెన్ అయితాయి. ఫీ పేమెంట్ తర్వాత. ఓకేనా? ఎగ్జాక్ట్ ప్రాసెస్ ఏంది కదా! అంటే ఏదైతే సీట్ క్యాన్సలేషన్ ఓటీపీ ఉంటది కదా! టీసీ ఓటీపీ అంటాం. టీసీ ఓటీపీ అనేది మనం చెప్పి ఓకేనా? సేమ్ లాగిన్ ఐడీని యూజ్ చేసుకొని రూ. 425 ఫీ పేమెంట్ అనేది చేస్తే మనకు కొత్త పిన్ అనేది వస్తది. ఆ కొత్త పిన్‌ని మనం ఎంటర్ చేస్తే మనమైతే లాగిన్ అయితే అయిపోవచ్చు. వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. ఓకేనా? సో, ఇది 2025 లోపల చేసింది. అండ్ 26లో మరి ఓపెన్ అయితున్నాయా? అంటే 26లో కూడా ఓపెన్ అయితున్నాయి. సో, ఏది గాని మన ఛానల్ లోపల ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తా నేను. ఓకేనా? అనాల్జెసిక్ ట్యూటర్ అంటే మంచి ఛానలు, మంచి అప్డేట్స్ చెప్తాడు అనే ఒక ధైర్యం మీకుండాలి గాబట్టి, నేను ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ నేను క్రాస్ చెక్ చేసిన తర్వాత మాత్రమే జెప్తా. ఓకేనా? సో, ఏది పడితే అది చెప్పను నేను. హోప్ మీరు సబ్‌స్క్రైబ్ చేసుకుంటారు అని చెప్పి అనుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్‌స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ గూడా షేర్ జేయండి. సో, మనం చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ చేసుకుంటున్నాం. సో, చాలా మందితోటి అయితే నేను మాట్లాడినా. అండ్ చాలా మందితోటి మాట్లాడిన తర్వాతనే ఏందంటే ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ అనిపించినప్పుడు మాత్రమే ఓపెన్ అయితున్నాయి అనుకున్నప్పుడు మాత్రమే నేను చెప్తా ఇన్ఫర్మేషన్.
ఓకేనా. సో, ఇంత మంచి ట్రస్టెడ్ ఇన్ఫర్మేషను స్టిల్ లాస్ట్ ఫేజ్‌లో గూడా చెప్తున్నా అంటే నువ్వు అర్థం చేసుకో. ఎంత మంచి ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్న వీడియోస్ అని జెప్పి. ఓకేనా. సో, వెన్ ఇట్ కమ్స్ టు 2026, 26 లోపల గూడా సీసీఓటీపీ చెప్పిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయితున్నాయా అనంటే, సీసీఓటీపీ చెప్పిన తర్వాత గూడా వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయితున్నాయి. సో, మన సబ్‌స్క్రైబరే సో, నాకు సీసీఓటీపీ చెప్పిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయితున్నాయని జెప్పి మెసేజ్ పెట్టిండు. సో, ఇది ఆయనకు ఫేజ్ 3 లోపల సీట్ అలాట్‌మెంట్ అయింది. ఇక్కడ మీరు జూసుకోవచ్చు. ఓకేనా. ఫేజ్ 3 లోపల సీట్ అలాట్‌మెంట్ అయింది. అండ్ ఇక్కడ మనకు ఐడీ అనేది 39121. ఓకేనా. 39121 మీరు జూమ్ చేసుకొని గూడా చూసుకోవచ్చు మన వీడియోని పాజ్ జేసి. ఓకేనా. ఫేజ్ 3 లోపల సీట్ అలాట్‌మెంట్ అయింది. సో, తర్వాత ఏంది గదా అంటే ఈయన సీట్‌ని క్యాన్సల్ చేసుకున్నాడన్నట్టు. ఓకేనా. 39121 అని జెప్పి. సో, 39121 సీట్‌ని క్యాన్సల్ చేసుకుంటున్నాడు. సో, క్యాన్సల్ చేసుకున్న తర్వాత ఏందంటే ఇగో టీసీ ఓటీపీ నీది ఇది అని చెప్పి టీసీ ఓటీపీ వచ్చింది. ఈ టీసీ ఓటీపీ అనేది వచ్చింది కాబట్టి నీ కన్ఫర్మ్ అయిన సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. అండ్ నువ్వు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎలిజిబుల్ కాదు అని చెప్పి వస్తదన్నట్టు. సో, వచ్చిన తర్వాత మనకు కొంచెం సేపటికి ఏందంటే మీరు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు అని చెప్పి మనకు మళ్ళొక మెసేజ్ వస్తదన్నట్టు. ఓకేనా. సో, మెసేజ్ వచ్చిన తర్వాత మనం ఫీ పేమెంట్ చేస్తే మనకు కొత్త పిన్ అనేది వస్తదన్నట్టు. 39121 మీరు ఐడీ చూసుకోండి 39121 ఎట్లాంటి ఎడిటింగ్ అయ్యేమి చేస్తలే. ఓకేనా. సో, ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ మీకు క్లారిటీ కోసం టీసీ ఓటీపీ చెప్పిన తర్వాత మాకు వెబ్ ఆప్షన్‌లు ఓపెన్ అయితాయి అనే డౌట్ ఉంటే ఇక్కడ హెల్ప్ లైన్ ఉన్నది కదా! హెల్ప్ డెస్క్. సో, హెల్ప్ డెస్క్‌కి కాల్ చేసి కూడా మీరు అడగొచ్చు. ఓకేనా. మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే సీట్‌ని క్యాన్సల్ చేసుకోరి. ఓకేనా. సో, ఎందుకంటే మీకు సీట్ రావడం అనేది ఇంపార్టెంట్. ఓకేనా. సో, నేను మీ ఎమోషన్స్ తోటి ప్లే చేయాలని చెప్పి అనుకోవట్లేదు. ఐ డోంట్ వాంట్ టు ప్లే విత్ యువర్ ఎమోషన్స్. ఓకేనా. సో, 39121 సో, ఆయనే పేమెంట్ చేసిండు బ్రో. సో, మన బ్రోనే పేమెంట్ చేసిన తర్వాత మనకేమైంది కదా అంటే 39121 ఓకేనా. ఐడీ చూసుకోరి. సో, వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ కావడం అయితే జరిగింది. సో, క్లిక్ హియర్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి ఉంది కదా! సో, ఇక్కడ మీరు క్లిక్ హియర్ ఫర్ వెబ్ ఆప్షన్స్ కొడితే వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అయినాయి అన్నట్టు. సో, మీరిక్కడ చూసుకోవచ్చు. సో, 39121 సో, వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టిండు. ఓకేనా. సో, సక్సెస్‌ఫుల్‌గా వెబ్ ఆప్షన్స్ పెట్టడం కూడా కంప్లీట్ అయిపోయిందన్నట్టు. సో, నా సైడ్‌కెళ్ళి నేను ఇచ్చే ఒకే ఒక అడ్వైస్ బ్రో. ఒకవేళ మీరు స్పెషల్ ఫేస్ లోపల పార్టిసిపేట్ చేయడానికి సీట్‌ని క్యాన్సల్ చేసుకుంటే మాత్రము మీరు ఫీ పేమెంట్ చేయాల్సుంటది. స్పెషల్ ఫేస్ లోపల పార్టిసిపేట్ చేయడానికి. అండ్ ఎక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సుంటది టు గెట్ ఎ సీట్ ఇన్ స్పెషల్ ఫేస్. ఓకేనా. సో, మీకు సీట్ రాకపోతే మాత్రం మీకు ఈ ఆల్రెడీ క్యాన్సల్ అయిన సీటు ఉండది. ఫేజ్ 1దో, ఫేజ్ 2దో, ఫేజ్ 3దో క్యాన్సల్ అయిపోతది కాబట్టి అది ఛాన్స్ ఉండది. అండ్ ఇది గూడా ఛాన్స్ అంటే ఇది సీట్ రాకపోతే గూడా మీరు ఇబ్బంది పడతారు కాబట్టి తర్వాత ఏ ఆప్షన్ ఉండదు కాబట్టి సో, నా అడ్వైస్ యాస్ నేనేం చెప్తా గదా! అంటే సీట్‌ని క్యాన్సల్ చేసుకోకుండా ఉండడానికే ట్రై జేయరి. ఒకవేళ సీట్‌ని క్యాన్సల్ చేసుకొని పార్టిసిపేట్ చేస్తా అంటే మాత్రం యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ సీట్‌ని క్యాన్సల్ చేసుకొని స్పెషల్ ఫేస్ లోపల పార్టిసిపేట్ జేయండి. ఓకేనా. సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్ అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.